హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ విష్ణుప్రియ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ ప్లానర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు. వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాజ్ యూజువల్ మనకి మెయిల్స్ వస్తుంటాయి కదా, అందులో ఇంకొక మెయిల్ తీసుకున్నాను. హీస్ ఫ్రమ్ రాజమండ్రి. ఆయన నేమ్ వచ్చేసి కిరణ్. సో ఆయన శాలరీ వచ్చేసి 1 lakh. ఆయన ఈఎంఐస్ మంత్లీ 70,000. అవి ఎలా డివైడ్ చేయబడ్డాయి అంటే 40,000 హోమ్ లోన్, 10,000 పర్సనల్ లోన్, 10,000 గోల్డ్ లోన్, 10,000 కార్ లోన్, టోటల్లీ 70,000 అయిన ఈఎంఐస్. సో హౌస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,000, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,000, రిమైన్ బ్యాలెన్స్ 10,000 ఉంది. దాంతో నేను ఎలా లీడ్ చేయాలి లైఫ్ని? అండ్ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశా. అదొక 10 lakhs అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర. సో దీన్ని పెట్టి ఏమైనా కవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని వాళ్ళ ప్రశ్న. మీ సలహా ఏంటో చెప్తారా? డెఫినెట్గా అండి. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక చాలా మంచి విషయం ఏం జరిగిందంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్లో 10 లక్షలు ఉంది. ఇది ఒక్కటే మంచిగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే శాలరీ 1 lakh, అదొకటి బాగా కనిపిస్తుంది. మిగతా ఏంటంటే అప్పులు 70,000 అంటే చాలా ఎక్కువ. అవును, చాలా. యాక్చువల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారము వచ్చే జీతంలో 40% కన్నా ఎక్కువ అప్పులు ఉండకూడదు, ఈఎంఐ. బట్ ఇవాళ డేస్ కాలంలో అందరూ ఇవే ఎక్సెస్ ఈఎంఐస్ పెట్టుకుంటున్నారు. అవును, ఇది ఒక ట్రాప్ లాగా అయిపోయింది. సో అందరూ ఒక పరపతి చూపించుకోవడానికి కానివ్వండి, మంత్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ అప్పులు అయిపోతున్నారు. అవగాహన లేకపోవడం కానివ్వండి, ఇలాగే ఎక్కువ తీసుకొని తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీళ్ళందరికీ ఫస్ట్ మనం ఇచ్చే ఒకటే సలహా అండి, దీన్ని మళ్ళీ అదే రేషియో తీసుకురావాలి. అంటే 40% రేషియో తీసుకురావాలి. అంటే లక్షలో 40,000కి తీసుకురావాలి. సో ఇప్పుడు మీరు 10,000 మిగులుతున్నాయి అన్నారు కాబట్టి, ఈ 10,000తో ఇన్వెస్ట్ చేయడం కాదు, ముందు అప్పులు ఎలా క్లోజ్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉందన్నారు, హోమ్ లోన్కి 40,000 వెళ్తున్నారు, 40,000 వెళ్తుందన్నారు. సో దానికి మనం ఏం చేయలేము కాబట్టి హోమ్ లోన్. ఇంకోటి ఏంటంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది, 8% ఉంటుంది. సో ఇది ఒక రకంగా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే 10% లోపల ఉన్న ఏ లోన్ అయినా కానీ మంచి లోన్ అంటారు, గుడ్ లోన్ అంటారు. ఇది కంటిన్యూ చేయమని చెప్తాం. సో అంటే ఇది కంపల్సరీ కంటిన్యూ చేయాలి కదా, మనకి అంతే, ఇంకా ఆప్షన్ లేదు కదా. సో దీన్ని మనం దీన్ని ఇలాగే టచ్ చేయకుండా దీన్ని ఇలాగే ఉంచేసి రిమైనింగ్ 30,000కి ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయాలి. సో మన ఫస్ట్ ప్రయారిటీ ఏంది, 3 లోన్స్ క్లోజ్ చేయాలి. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్. సో పర్సనల్ లోన్ మనకి ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. పర్సనల్ లోన్ ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా అది మెన్షన్ చేయలేదు. సపోజ్ నార్మల్గా పర్సనల్ లోన్ 5 years ఉంటాయి. సపోజ్ నేను అనుకోవడం, మీరు ఇంకొక 1 year కట్టేశారు, ఇంకా 4 సంవత్సరాలు కట్టాలని నేను అనుకుంటున్నా. సో అంటే మీకు ఇంకా 4 ఏళ్ళు ఈ బడ్డన్ ఉంది. అంటే నెలకు 10,000 అంటే 1,20,000 చొప్పున 4 ఏళ్ళు అంటే 4 సంవత్సరాలు అంటే 5 లక్షలు. 5 లక్షల రూపాయలు మీకు ఈ బడ్డన్ ఉందని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ ప్రయారిటీ పర్సనల్ లోన్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే పర్సనల్ లోన్ 14-15% ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. మేబీ తక్కువలో వేసుకున్నా కూడా 12% రిటర్న్ ఉంటుంది, 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మనం ఇందాం అనుకున్న విధంగా 10% అబోవ్ ఏదున్నా కూడా అది బ్యాడ్ లోన్. సో బ్యాడ్ లోన్ ఫస్ట్ ప్రయారిటీ ఇది క్లోజ్ చేయాలి. సో 5 lakhs ఉంది పర్సనల్ లోన్, ఇది క్లోజ్ చేయాలి. మనం ఎలా చేయాలి? సపోజ్ ఈ 10,000 మనం సేమ్ 10,000 మనము ఏదైతే మిగులుతున్నాయో ఈ 10,000 మనకు కావాలంటే కార్ లోన్ ఇప్పుడైతే క్లోజ్ చేయలేం. సో అందుకని చెప్పేసి మనం 10 lakhs సర్ప్లస్ ఉంది కదా, ఎక్సెస్ అమౌంట్ ఉంది కదా, అందులోంచి 5 lakhs తీద్దాం. ఎందుకంటే మనం బేసిక్స్కి రావాలి. 1,40,000 దాటకూడదు ఈఎంఐ. అప్పుడే మనం ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్టు ఉండగలం. ఆర్బీఐ రూల్ కూడా ఎందుకు పెట్టిందంటే 40% ఈఎంఐలు ఉన్నవాళ్ళు, 40% కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్టు. 40% దాటితే ఏమవుతుందంటే ఇవి మన ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. సో మనం ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టలేం, ఇన్వెస్ట్ చేయాల్సిన చోట ఇన్వెస్ట్ చేయలేం. సో ఇవి అనవసరమైన భారంగా ఉంటాయి మనకి. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే 5 lakhs తీసేసి పర్సనల్ లోన్ క్లోజ్ చేసేస్తాం. ఓకేనండి, తీసేస్తే పర్సనల్ లోన్ అయిపోయింది, 10,000 ఫ్రీ అయిపోయింది. తర్వాత మనకి వెహికల్ లోన్ ఉంది. వెహికల్ లోన్ కూడా మనకి చెప్పలేదు, అది కూడా నార్మల్గా వెహికల్ లోన్స్ 5 years ఉంటాయి. సో అది కూడా మేబీ నేను ఇంకొక 4 years ఉంది అనుకుంటున్నా. 1 year అయిపోయింది, 4 years ఉందని నేను అనుకుంటున్నా. సో అది ఇంకా ఎక్కువ ఉంటే దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. ప్రస్తుతానికి 4 lakhs ఉంది అనుకుంటే అది కూడా మన దగ్గర ఇంకొక 4 lakhs ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్లో 5 lakhs తీసేసి వాళ్ళకి పే చేసేసాం. సో
కార్ లోన్కి 4 lakhs తీసేసి కార్ లోన్ క్లియర్ చేసేసాం. సో 2 loans క్లియర్ అయిపోయినాయి. అవును. సో ఇంకొక మనకు ఉంది గోల్డ్ లోన్ ఒకటే. గోల్డ్ లోన్ కూడా గుడ్ లోన్ అనే చెప్పుకోవాలి. అవును, అది అంతగా పడదు, 10% లోపల ఉంటాయి. సో గోల్డ్ లోన్ కంటిన్యూ చేయొచ్చు. అంటే 40,000 పర్సనల్ హోమ్ లోన్ ఉంది, ఈ గోల్డ్ లోన్ ఉంది. సరే, ఈ గోల్డ్ లోన్ 10,000 అని చెప్పారు మీరు. అవును. గోల్డ్ లోన్ 10,000 అంటే అది కూడా మీకు అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 10,000 మీకు ఈఎంఐ పడుతుందంటే అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs ఉంటుంది. ఓకే. సో మనం గోల్డ్ లోన్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఎట్లా క్లోజ్ చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి మనకి కార్ లోన్ మిగిలిపోయింది 10,000, తర్వాత పర్సనల్ లోన్ మిగిలిపోయింది 10,000, తర్వాత మనకు 10,000 మిగులుతున్నాయి, 30,000 మిగులుతున్నాయి. ఈ 30,000 మనం ఏం చేద్దామంటే ఒక 1 year ఎస్ఐపి చేద్దాం. 1 year ఎస్ఐపి చేస్తే 3,60,000 కడతాం మనం. సో సపోజ్ మార్కెట్ 12% రిటర్న్ ఇచ్చినా 4 లక్షలు అవుతుంది. అది మేబీ నేను గోల్డ్ లోన్ 2 lakhs అనుకున్నా, మేబీ 4 lakhs ఉందనుకోండి. సో 4 lakhs తీసేసి మొత్తం గోల్డ్ లోన్ క్లియర్ చేసేయండి. సో 1 yearలో గోల్డ్ లోన్ కూడా క్లియర్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనము 1 lakhలో 40,000 వరకే మనకి ఈఎంఐలు పోతాయి. ఆర్బీఐ రూల్ ప్రకారం వెళ్ళినట్టే వాళ్ళకి ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి కూడా ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు 60,000 మిగిలిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి లక్షకి 60,000 మిగిలిపోతున్నాయి. 60,000 అంటే పూర్తిగా మిగలవు. మళ్ళీ 60,000 మళ్ళీ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 10,000, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 10,000 పోతాయి. సో ఇంకా 40,000 మిగులుతాయి. సో తర్వాత లక్ష కూడా మనకి కొద్దిగా జీతం పెరుగుతుంది. ఇప్పుడు 1,00,000 ఉంది, తర్వాత జీతం పెరుగుతుంది, 1,10,000 అయింది అనుకున్నాం. అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 50,000 మిగులుతుంది. ఇందులో ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. మీకు ఉన్న శాలరీ ప్రకారం ఒక 1 crore నుంచి 2 crores టర్మ్ ప్లాన్ తీసుకోండి. దానికి మీకు ఒక 3,000 to 4,000 పడుతుంది. సో 50,000లో 3,000 to 4,000 టర్మ్ ప్లాన్ పక్కన పెట్టద్దు. ఒక హెల్త్ ప్లాన్ తీసుకోండి, అది ఒక 2,000 పడుతుంది మంత్లీ, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకి 45,000 మిగులుతుంది. ఈ 45,000ని సో మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం. సో ఒక 10 years అనుకుంటే కొద్దిగా ఒక 20,000 వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఒక 20,000 అందులో ఇన్వెస్ట్ చేద్దాం. ఇంకొక 15,000 వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్స్. ఇవి కూడా నిఫ్టీ 50 మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. నిఫ్టీ 150, నిఫ్టీ 250 అని ఉంటాయి ఇవి. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో వీటిలో ఇన్వెస్ట్ చేసేద్దాం. తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ మూమెంటమ్ ఫండ్స్ అని ఉంటాయి. వీటిలో ఇంకొక 10,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే సో ఒక 10 years అయ్యాలి. 10 years తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ నేను 50,000 ఎస్ఐపి తీసుకున్నాను అంటే సంవత్సరానికి 6 లక్షలు. 10 years ఇన్వెస్ట్ చేస్తారు. 10 years తర్వాత చూస్తే అప్రాక్సిమేట్లీ 1.4 crores వస్తుంది. ఓకే, బెస్ట్ అమౌంట్. సో ఇయర్కి 6 lakhs చొప్పున 10 years ఇన్వెస్ట్ చేస్తే 15% ఎక్స్పెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 1.4 crores వస్తుంది. ఓకే. సో మీ గోల్స్ 10 years తర్వాత మీ గోల్స్ అన్ని రీచ్ అవుతారు. అదే మీరు 15 years దాకా కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ 2 to 2.5 crore వస్తుంది. వాళ్ళు పెట్టి మర్చిపోవాలి ఇంకా. అంటే ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐపి ద్వారా 50,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళాలి. సో 2.5 crore దాకా వస్తుంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా చేస్తే ఫస్ట్ అప్పుల నుంచి బయటపడతారు. రెండోది వచ్చేసి మీరు లోన్స్ క్లియర్ అయిపోయినాయి. తర్వాత మీరు వెల్త్ క్రియేట్ చేశారు. మీకు వచ్చిన 2.5 crores తోటి మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానీ చేయొచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, మీ విలువైన ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు. ఇదండి కిరణ్ గారు, అర్థమైందా? సో ఈ విధంగా మీరు ప్లాన్ అప్ చేసుకోండి. రమేష్ గారిని మీరు లైవ్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి.